చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఈ రెండు జాతీయ స్థాయిలో ప్రత్యర్థి పార్టీలు. సో చంద్రబాబు నాయుడు ఒక సర్టిఫికెట్ ఇచ్చారు సార్ రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి బాగా పనిచేస్తూ ఉన్నారు అంటూ. ఎన్డీఏ సీఎం కాంగ్రెస్ సీఎంకి ఇచ్చిన సర్టిఫికెట్. దీంతో ఎన్డీఏలో ఉంటూ కాంగ్రెస్కు మద్దతు ఇస్తూ ఉన్నారు అంటూ కూడా కొంతమంది ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. సాక్షి కూడా ఒక వార్త ప్రచురించింది సార్ దీనికి సంబంధించి. ఎన్డీఏ కీలక నేతగా ఉంటూ కాంగ్రెస్కు మద్దతు ఇస్తూ ఉన్నారు అని. కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారని అనుకోలేదు. కాంగ్రెస్కి మద్దతు ఇస్తే సిద్ధరామయ్యకి మద్దతు ఇవ్వలే కదా. సో రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వలే కదా. సో మద్దతు రేవంత్ రెడ్డికి. అది రేవంత్ రెడ్డి కూడా ఎంత లాభమో నాకు తెలియదు. ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సర్టిఫికెట్ రేవంత్ పైన కాంగ్రెస్లో తిరుగుబాటు వ్యతిరేకతకు ఉపయోగపడే ప్రమాదం కూడా ఉంది. సో చంద్రబాబు నాయుడు సమర్థించడం అంటే ఇప్పుడు సూటి ప్రశ్న బీజేపీకి. అయ్యా, మీ నాయకుడు ఎన్డీఏలో కీలక నేత చంద్రబాబు నాయుడు రేవంత్ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది, అభివృద్ధికి దోహదం చేస్తుంది అని అన్నారు. మరి బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుంది రేవంత్ ప్రభుత్వాన్ని? బీజేపీ రేవంత్ ప్రభుత్వాన్ని సమర్థించాలి కదా. ఇప్పుడు ఇదే హైదరాబాద్ గడ్డ పైన ఎన్డీఏలో ఒక ముఖ్య నేతలైన చంద్రబాబు నాయుడు, కిషన్ రెడ్డి వేరువేరుగా ఎలా మాట్లాడతాను అంటే ఇది పొలిటికల్. రెండు పార్టీలకు భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు, కాదని అనను. కానీ రాజకీయపరమైన అంశాలపైన ఇంత భిన్నత్వం ఉండరాదు. ఒక ఇష్యూ పైన భిన్నమైన అభిప్రాయం, ఒక పాలసీ పైన భిన్నమైన అభిప్రాయం ఉండొచ్చు, కాదని అనను. రెండు పార్టీలు కనుక ప్రతిదాన్ని అంగీకరించాలని ఎక్కడా లేదు. ప్రతిదాన్ని ఇప్పుడు ముస్లిం కోటా ఉంది. సో వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం బీజేపీ వ్యతిరేకం, తెలుగుదేశం వ్యతిరేకం కాదు. సో ఇలా కొన్ని ఇష్యూస్ పైన పార్టీల వైఖరిలో తేడా ఉండొచ్చు, మిత్రపక్షాలు అయినప్పటికీ కూడా భిన్నమైన వైఖరులు ఉండొచ్చు. కానీ ఒక రాజకీయపరమైన అంశం కదా, ఇది పాలసీ అంశం కాదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా అది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు బాగుందని ఎన్డీఏలో ప్రముఖ నాయకుడైన చంద్రబాబు నాయుడు సర్టిఫికెట్ ఇస్తున్నాడు. బహుశా రేపో మాపో ఎన్డీఏ కన్వీనర్ కూడా కావచ్చు చంద్రబాబు నాయుడు. ఇవాళ కావాలనుకుంటే ఇవాళ కావచ్చు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు ఆ డౌన్ ద లైన్ 6 నెలలకైనా ఎన్డీఏ కన్వీనర్ అయ్యడానికి అవకాశాలు ఎక్కువ నాయకుడు. అలాంటి నాయకుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నా అది రియాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. సో ఆ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అని అన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక రకంగా డిజార్మ్ అయిపోయింది. రేపు పొద్దున బీజేపీ కనుక రేవంత్ ప్రభుత్వం పనిచేయడం లేదంటే, అయ్యా మీ చంద్రబాబు నాయుడు అడిగితే తెలుస్తుంది కదా మేము పనిచేస్తున్నామో లేదో. మీ నాయకుడే కదా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు దగ్గర మీరు నేర్చుకోండి మేము ఎట్లా పనిచేస్తున్నాం అని కాంగ్రెస్ నాయకులు అనరా? అంటే అప్పుడు బీజేపీ నాయకుల సమాధానం ఏంటి? సో అక్కడ ఆంధ్రప్రదేశ్లో షర్మిలకు ఇబ్బంది లేదు. ఎందుకంటే ఎందుకు ఇబ్బంది లేదంటే షర్మిల చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి పైన పోరాడింది. అఫ్కోర్స్ ఈ మధ్య కొన్ని స్టేట్మెంట్లు చంద్రబాబు నాయుడు పైన మాట్లాడుతున్నా, బట్ ఆర్ ఫైట్ అందరికీ తెలుసు. షర్మిల ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఎంటర్ అయింది చంద్రబాబు నాయుడుపై పోరాటానికి కాదు, జగన్మోహన్ రెడ్డిపై పోరాటానికి ఎంటర్ అయింది. దట్స్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. కాంగ్రెస్ పార్టీకి నాయకులు లేక షర్మిలను తీసుకున్న మాట నిజం. సో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పెద్ద రాజకీయ భూమిక ఉనికి కూడా లేదు. అందువల్ల ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఒక సీరియస్ ఫైట్ చేసే పరిస్థితిలో కూడా లేదు. ఉన్నా కూడా రేవంత్ రెడ్డి ఏం అనలేదు కదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగా పనిచేస్తుందని. రేవంత్ రెడ్డి ఇవాళ విజయవాడలో రాజశేఖర రెడ్డి జయంతికి వెళ్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాడు తప్ప ఇంతవరకు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అని అన్నడా? సో అనలే కదా. అందువల్ల ఇది సర్టిఫికెట్ వన్ సైడెడే. సో చంద్రబాబు నాయుడు సర్టిఫికెట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అని. సో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అని ఎన్డీఏలో ఒక ముఖ్య భాగస్వామ్య పక్షమైన చంద్రబాబు నాయుడు సర్టిఫికెట్ ఇస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉంటాడా? ఇండియా కూటమి వైపు వెళ్తాడా? రేపు ఇండియా కూటమి వైపు వెళ్ళటానికి ఫెసిలిటేటర్గా రేవంత్ రెడ్డి అవుతాడా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు రప్పించడానికి ప్రయత్నం కూడా చేసింది కదా, అందరికీ తెలుసు కదా అది. సో 2024లో ఎన్నికల తీర్పు చూశాక ఇండియా కూటమి జేడీయూ నాయకుడు నితీష్ కుమార్తో, టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడుతో మాట్లాడారని వార్తలు వచ్చాయి. రిజల్ట్స్ వస్తున్న సమయంలోనే ఇండియా టుడేలో రాజ్దీప్ సర్దేశాయ్ ప్రకటించాడు సీనియర్ వామపక్ష నేత చంద్రబాబు నాయుడుతో సంప్రదించాడని. తర్వాత నెక్స్ట్ డే పేపర్లు వచ్చాయి శరద్ పవార్ చంద్రబాబు నాయుడుతో సంప్రదించాడని. సో అందువల్ల ఇండియా కూటమి చంద్రబాబు నాయుడుకు డోర్స్ ఓపెన్ చేసి పెట్టింది. సో తలుపులు ఇప్పటికీ కూడా ఓపెన్ చేసి పెట్టింది. సో ఇండియా కూటమి చంద్రబాబు నాయుడు పట్ల వ్యతిరేక వైఖరి తీసుకోలేదు. ఆ మాటకొస్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు
నరేంద్ర మోడీ ఖండించలేదు, అమిత్ షా ఖండించలేదు. ఖండించింది ఎవరు? ఇండియా కూటమి నాయకులు. అఖిలేష్ యాదవ్ ఖండించాడు, మీకు మమతా బెనర్జీ ఖండించారు. కానీ ఎక్కడా కూడా మీకు బీజేపీ అగ్రనేతలు ఎవరు ఖండించలేదు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు. అందువల్ల ఇండియా కూటమి చంద్రబాబు నాయుడు పట్ల ఆ రకమైన సానుకూల వైఖరి ఉంది. ఆ సమయంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు మెచ్చుకున్నాడు. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఇట్ హ్యాస్ ఎ లోడెడ్ విత్ పొలిటికల్ మీనింగ్. అంటే రేపు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి చంద్రబాబు నాయుడును చేరుకోవటానికి రేవంత్ రెడ్డి ఒక పెద్ద బ్రిడ్జ్ అవుతాడా, ఒక పెద్ద ఫెసిలిటేటర్ అవుతాడా? ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే రైజ్ అవుతాయి. ఇమీడియట్గా తెలంగాణలో బీజేపీ డిజామ్ అయిపోయింది పొలిటికల్గా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేయడం లేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా ఉంది అనే హక్కును ఎన్డీఏ కోల్పోయింది. బీజేపీకి ఏమైనా ఉంటే ఉండొచ్చు హక్కు, కానీ ఎన్డీఏ కోల్పోయింది. ఎన్డీఏగా అనటానికి వీలేదు. ఎందుకంటే ఎన్డీఏలో టవరింగ్ లీడర్ అయిన చంద్రబాబు నాయుడు అంత బ్రహ్మాండంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పినప్పుడు ఇంకా ఎన్డీఏ ఎలా స్టాండ్ ఎలా అవుతుంది? అది ఏమన్నా ఉంటే బీజేపీ స్టాండ్ ఉంటుంది, ఎన్డీఏ స్టాండ్ ఉండదు. బీజేపీ వాళ్ళు రేవంత్ ప్రభుత్వం బాగా పనిచేయాలన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఒకటే సమాధానం ఉంటుంది, వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర తెలుసుకోండి అయ్యా, అది చెప్తారు కదా ఎట్లా పనిచేస్తున్నాం మేము, మీరు చంద్రబాబు నాయుడు దగ్గర అడిగితే చెప్పడా మేము ఎంత బాగా పనిచేస్తున్నాం అంటారు వాళ్ళు.